సంవత్సరంలో వృషభ రాశి అనగా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, 9 పాదాలు కలిసి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. వృషం రాజపూజ్యం 5, అవమానం 4. అయితే ఈ రాశి వారికి మిథున రాశిలో గురువు సంచారం, మీనరాశిలో శని సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, సింహరాశిలో కేతు సంచారం. ఈ రాహుకేతువుల యొక్క సంచారం వలన చతుర్థంలో అర్ధాష్టమంలో కేతు ఉండటం వలన కొన్ని వృత్తిపరంగా చికాకులు, టెన్షన్లు, కొన్ని ఉద్యోగపరంగా మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లు ఆగటం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. జరిగినప్పటికీ వృషభ రాశి వారికి 2027 మే, జూన్ వరకు కూడా శని చాలా బలంగా ఉండటం వలన స్థలాలు కొనేటటువంటి అవకాశాలు, గృహ నిర్మాణాలు చేసేటటువంటి అవకాశాలు, శుభకార్యాలు నిర్వహించేటటువంటి అవకాశాలు, పోతే మీరు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు, వివాహం కాని వారికి వివాహం అయ్యేటటువంటి అవకాశాలు అన్నీ కూడా రేపు జూన్ 2వ తారీఖు నుంచి మెల్లిగా ప్రారంభం అవుతాయి. కాకపోతే 2027 తర్వాత ఏలినాటి శని ప్రారంభమవుతుంది వృషభ రాశి వారికి. అందుకని దాంతో పోల్చుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటిదే 80% బాగుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి వారు విదేశాలకి సంబంధించినటువంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పోతే శుభకార్యాలు నిర్వహిస్తారు. పోతే ఉపనయనం కానీ, వివాహం కానీ, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, జరుగుతాయి. కాకపోతే ఆదాయ వ్యయాల్లో కూడా బాగానే ఉంటుంది. మీ వృత్తి ఉద్యోగాలలో మంచి డెవలప్మెంట్స్ వస్తాయి, మంచి గుర్తింపు వస్తుంది. విదేశాల్లో కూడా మీకు మంచి గుర్తింపు వస్తుంది, మంచి ఉద్యోగాలలో చేరతారు. కాబట్టి టోటల్గా వృషభ రాశి వారికి 2027 జూను, జూలై వరకు కూడా బాగానే ఉన్నది. కాబట్టి వృషభ రాశి వారు నిత్యం రాహుకేతువులు బలహీనంగా ఉండటం వల్ల దుర్గా అమ్మవారికి కుంక పూజ చేయండి. అవకాశం ఉంటే దుర్గా అష్టోత్తర నామాలు చదవండి, లేదా లలితా సహస్రనామాలు చదవండి. చదివితే రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గుతుంది. సర్వే జన సుఖినో భవంతు.